కూడి వచ్చిన పరిశుద్ధులైన వారికి, దేవుని ప్రజలైన వారందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. పోయిన ప్రభు దినమున మనము యేసు ప్రభు యొక్క సంఘము యేసు ప్రభు యొక్క భార్య అయి ఉన్నది. అపోస్తలులు సంఘమును స్థాపించి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని యేసు ప్రభువుకు ప్రదానం చేయబడిన వారై ఉన్నారు అని మనం తెలుసుకొని ఉన్నాం. ఈ రోజున యేసు ప్రభు యొక్క పెళ్లి కుమార్తె సిద్ధపడి ఉన్నది అనే సందేశాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం నుండి చదివితే లేఖన భాగం ఇలాగ రాయబడింది. యోహాను గారు దర్శనంలో చూస్తూ ఉన్నాడు. అప్పుడు గొప్ప జనసమూహమును శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. యోహాను గారు ఒక స్వరమును విన్నాడు. ఆ స్వరము ఎంతో గంభీరమైనది, గొప్ప స్వరం. ఆ స్వరము ఎలా ఉంటది అని చెబుతున్నాడంటే మనకు అర్థం కావడానికి 6వ వచనంలో గొప్ప జనసమూహము శబ్దము అన్నాడు. ఒక గొప్ప జనసమూహము ఏకీభవించి ఒకే మాట పలికితే ఎంత శబ్దం వస్తుందో అలాంటి శబ్దము అన్నాడు. రెండవది, ఆ గొప్ప శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము అన్నాడు. తాను వినిన స్వరము ఎలాంటిదో మాట్లాడాడు 6వ వచనంలో. ఆ తర్వాత 7వ వచనంలో ఆ స్వరం ఏంటి, ఆ స్వరం ఏంటంటే చెప్పాడు 7వ వచనంలో, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. సర్వాధికారియు మన దేవుడు, పరలోకమందున్న తండ్రి అన్నమాట. ఆయన దేవుడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు. దేవుని ఏలుబడి సకల యుగములలో ఉంది. సకల యుగములలో దేవుడు ఏలుచున్న రాజై ఉన్నాడు. అయితే దేవుని ఏలుబడి కింద మనుషులు జీవితాన్ని కొనసాగించవలసిన వారై ఉండగా మనుషులు ఏమవ్వారంటే అపవాదికి బానిసలయ్యారు, పాపం చేసి దేవునికి శత్రువులయ్యారు. సుమారు ఏదేను తోట మొదలుకొని యేసుప్రభు శిలువ మరణం పొందేంత వరకు అపవాది రాజ్యమేలింది. అపవాది స్నేహితులు మరణము, పాపం. అపవాది పాపమును మనుషుల చేత చేయించి దేవునికి విరోధంగా తిప్పి పాపం చేసిన ప్రతివాడు మరణిస్తాడు, అంటే దేవునితో సహవాసం తెగిపోతుంది. అలాగ మనుషులందరినీ దేవుని దృష్టికి చచ్చిన వారి కింద పడేశాడు. యేసుప్రభు వచ్చాడు, అపవాదిని మొదటిగా తన శరీరంలో పాపమును, ఆ తర్వాత శోధనను, ఆ తర్వాత ఆయన అపవాదిని శిలువ మరణంలో ఓడించి రాజ్యము, మహిమ దేవునికి సొత్తుగా చేసి పెట్టాడనమాట. ఇక్కడ వ్రాయబడుతున్న సందర్భము ప్రకటన గ్రంథంలో దయతో గుర్తుపెట్టుకోండి. రోమ సామ్రాజ్యం క్రైస్తవులైన వారిని హింసిస్తూ ఉంది. హింస పొందుతున్న క్రైస్తవులు ఆదరణ లేని ప్రజలై ఉండగా
దేవుడు యేసుప్రభు ద్వారా యోహాను గారికి సందేశం ఇచ్చాడు. ఆ సందేశమే మనం చదువుతున్న ప్రకటన గ్రంథం అన్నమాట. ఈ ప్రకటన గ్రంథంలో సర్వాధికారియగు ప్రభువును దేవుడును ఏలుచున్నాడు అని గొప్ప స్వరం పలకగా విన్నాడు యోహాను గారు. ఆ తర్వాత అంటూ ఉన్నాడు, ఇప్పుడు గొర్రెపిల్ల మహోత్సవము సమయం వచ్చి ఉన్నది. గొర్రెపిల్ల ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువుని సూచిస్తుంది అని మనందరికీ తెలుసు. గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవం, వివాహ మహోత్సవం గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చి ఉన్నది. గొర్రెపిల్ల యొక్క భార్య సంఘము సిద్ధపడింది. పెండ్లి కుమార్తె వివాహం కొరకు సిద్ధపడినట్టుగా సంఘము యేసుప్రభు యొక్క భార్య సిద్ధపడి ఉంది అని మొదటి శతాబ్దంలోనే పరిశుద్ధాత్ముడు యోహాను గారి చేత సందేశం ఇచ్చేశాడు. సంఘము ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. సిద్ధపడకపోతే దెబ్బలు తొలుగుతాయి. దయతో గుర్తుపెట్టుకో. సంఘమునకు యేసుప్రభువు ముందే సందేశం ఇచ్చాడు, నేను మరలా వస్తాను. మరలా వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధముగా ఉంటారో వారిని మాత్రమే నా తండ్రి ఇంటికి తీసుకెళ్తాను. ఎవరైతే నేను చెప్పిన తర్వాత కూడా సిద్ధపడలేదో వారికి అనేకమైన దెబ్బలు తగులుతాయి అని ప్రభు అయిన యేసు సెలవిచ్చాడు ముందుగానే తను బ్రతుకున్న దినాల్లోనే. చదివితే ఇలాగ రాయబడింది యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువు తన శిష్యులకు వారి హృదయాలని ఆదరించడానికి మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాల్లో ఇలాగ రాయబడింది, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుతూ ఉన్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకొని పోవుదును అని ప్రభు అయిన యేసు తన శిష్యుల్ని వారి హృదయాలని ఆదరించే మాటలు చెప్పాడు. యేసు ప్రభువు మరలా వస్తాడు. ఆయన వచ్చే సమయానికి ఆయన శిష్యులు, ఆయన భార్య సంఘం సిద్ధపడి ఉండాలి. భర్త కొరకు భార్య ఎదురు చూసినట్టుగా సంఘము యేసుప్రభు యొక్క రాక కొరకు ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. కాబట్టి గొర్రెపిల్ల యొక్క భార్య నిరీక్షణ కలిగి ఎదురు చూచేదై ఉంది. నిరీక్షణ లేకోకుండా సిద్ధపడలేరు. నిరీక్షణ కలిగి సిద్ధపడడం. నిరీక్షణ లేకోకుండా ఎవరే సిద్ధపడడు. దయతో గుర్తుపెట్టుకోండి, ప్రభు అయిన యేసు వస్తాడు, మరలా మన సంఘమైన మమ్మల్ని తీసుకెళ్తాడు అనే నిరీక్షణ ఒక వ్యక్తి సిద్ధపడడానికి అతన్ని నడిపిస్తుంది. క్రైస్తవులకు ఒకే ఒక నిరీక్షణ, యేసు ప్రభు మరలా వస్తాడు, ఆయన యందు విశ్వాసముంచిన నన్ను ఆయన తీసుకెళ్తాడు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగ రాయబడింది. దయతో గుర్తుపెట్టుకోండి, మీరు ఇలాగున రక్షింపబడి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని మహిమ, అదిగో రక్షణ పొందుకొని యేసు ప్రభు యొక్క మహిమను మనమును పొందుకోవడానికి ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను అన్నాడు. సువార్త యొక్క పిలుపు నీ చెవిన సువార్త పడిందంటే ఆ సువార్త యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు లాంటి మహిమ నీవును పొందుకొనవలనని సువార్త యొక్క ఉద్దేశమై ఉంది. సువార్తను విని యేసు ప్రభు రక్తంలో పాపాలు కడిగి వేసుకున్న వారు సంఘము, గొర్రెపిల్ల యొక్క భార్య. ఈ భార్య తన భర్త కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగ మాట్లాడుతున్నాడు. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక అన్నమాట. 4వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము, దయతో గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ప్రభు సంఘమునకు సత్యము తెలిసినదై ప్రవర్తించాలి. సత్యం తెలుసా నీకు? మన ప్రభు అయిన యేసు మరలా ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు తన యందు విశ్వాసం ఉంచిన వారిని పరలోకానికి తీసుకెళ్తాడు. నిద్రించిన వారు, యేసు ప్రభువు నందు ఆయన కొరకు, ఆయన సువార్త కొరకు బ్రతికి చనిపోయిన వాళ్ళు, నిద్రించిన వాళ్ళు, యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి సంఘంలో కొనసాగి చనిపోయిన వాళ్ళు మరలా తిరిగి లేస్తారు. నిరీక్షణ అన్నమాట, ఒక క్రైస్తవుని యొక్క నిరీక్షణ చెబుతూ ఉన్నాడు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడల అదే ప్రకారముగా యేసు ప్రభు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. మరణించిన వారందరూ తిరిగి లేస్తారు. యేసు ప్రభువు వచ్చినప్పుడు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారందరూ తిరిగి లేస్తారనే నిరీక్షణ నీ హృదయంలో ఉంటే అప్పుడు నీవు సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది. ఒక క్రైస్తవుడు హృదయంలో నిరీక్షణ లేకపోతే ఆరిపోయిన దీపమై ఉంటాడు. దీపం ఆరిపోయింది అంటే చీకటైపోయింది అన్నమాట. ఇల్లంతా చీకటైపోయింది. కాబట్టి దయతో గుర్తుపెట్టుకో, గొర్రెపిల్ల యొక్క భార్య సిద్ధపడింది అని చెప్పినప్పుడు గొర్రెపిల్లకు నిరీక్షణ ఉంది. నిరీక్షణ కలిగి తన భర్త కొరకు సిద్ధపడడం అన్నమాట. ప్రభు అయిన యేసు నీ భర్త అని నీవు ఉద్దేశించావా నీ హృదయంలో? అయితే నీవు నిరీక్షణతో ఎదురు చూడవలసిన అవసరం ఉంది. ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడవలసిన అవసరం ఉంది. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నువ్వు తిరిగి లేపబడి ఆయన మధ్య ఆకాశంలో ఉంటాడు. నీవు కూడా మధ్య ఆకాశానికి కొనుకోబడతావు. చదివితే ఇలాగ రాయబడింది తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలోనే. దయతో గుర్తుపెట్టుకోండి, గొర్రెపిల్ల భార్య సిద్ధపడింది, నిరీక్షణ కలిగి సిద్ధపడింది అన్నమాట. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభు రాకడ వరకు నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి పో. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు ఉండి మృతి పొందిన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై ఉండు మనమును
వారితో పాటు ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో నుందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకునండి. అదనమాట ఒక క్రైస్తవునికి ఆదరణ కలిగించే మాటలు నిరీక్షణ మాటలు. దయతో గుర్తుపెట్టుకో. క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచాను అని ఏదో మనుషుల ఆలోచన ప్రకారంగా నువ్వు విశ్వాసం ఉంచితే నీకేం ప్రయోజనం ఉండదు. యేసు ప్రభువు మరలా ప్రత్యక్షమవుతాడు. ఆయన వస్తే ఆయనతో పాటు నేనును మేఘముల మీద కొనుపోబడి పరలోకంలో ఉంటాను అనే నిరీక్షణ ఒక క్రైస్తవుణ్ణి సిద్ధపాటు కలిగేటట్టు చేస్తుంది అన్నమాట. అంటే క్రైస్తవుడివైన నీకు, గొర్రెపిల్ల భార్యవైన నీకు ప్రయాణం ఉంది. ఈ ప్రయాణం కొరకు నువ్వు సిద్ధపడాలా. ఈ ప్రయాణము భూ సంబంధమైన ప్రయాణం కాదు. భూమి మీద ఒక చోటు నుండి ఇంకొక చోటుకు వెళ్ళే ప్రయాణం కాదు ఇది. ఈ ప్రయాణము లోకాన్ని విడిచిపెట్టి మరొక లోకానికి వెళ్ళే ప్రయాణం ఇది. భూలోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళే ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో మనుషులు సిద్ధపడవలసిన అవసరం ఉంది. ప్రయాణం భూమి మీద ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళడానికి ఏ ఊరు వెళ్తున్నావో ముందుగానే ఆ ఊరి పేరు గుర్తుంటుంది. ఏ బస్సు ఎక్కాలో ముందుగానే తెలుసుకొని ఉంటావు. నేను ఆ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏ వస్తువులు అవసరమవుతాయో నీకు తెలిసి ఉంటుంది. ఆ వస్తువుల్ని సిద్ధం చేసుకుంటావు. అలాగున క్రైస్తవుడు గొర్రెపిల్ల భార్య వివాహము జరగబోతుంది. ఆ వివాహమునకు సిద్ధపడవలసిన అవసరం ఉంది. సిద్ధపడాలి. ఈ ప్రయాణం కొరకు సిద్ధపడాలి. సిద్ధపడేటప్పుడు దయతో గుర్తుపెట్టుకోండి, ఈ ప్రయాణంలో కావలసిన వస్తువులు ఉంటాయి. కొన్ని వస్తువుల్ని సిద్ధపరచుకోవాలి. మొదటిగా కొన్ని వస్తువులు నీవు సిద్ధం చేసుకోవాలి. దయతో గుర్తుపెట్టుకో, సిద్ధం చేసుకోవాలి. ఏంటి ఆ వస్తువులు? ఈ ప్రయాణం కొరకు వస్తువులు సిద్ధపరచుకోవాలి. మొట్టమొదటి సమాచారం. ఈ వస్తువులు ఏంటంటే దయతో గుర్తుపెట్టుకోండి, ఈ ప్రయాణం కొరకు సిద్ధపరచుకోవలసిన వస్తువులు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మనం చదివిన వాక్య భాగంలో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగ రాయబడింది. దయతో గుర్తుపెట్టుకోండి, దేవుడు గొర్రెపిల్ల యొక్క భార్యకు వస్త్రాలు ఇచ్చాడు. వస్త్రాలు సిద్ధం చేసుకోవాలా. ఆ వస్త్రాలు ఎంత ప్రశస్తమైనవో చెప్పాడు. వస్త్రాలు సిద్ధం చేసుకోవాలా. ఆ వస్త్రాల గురించి మాట్లాడాడు. చదువుదాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనంలో, మరియు ఆమె ధరించుకోవడానికి, దయతో గుర్తుపెట్టుకోండి, ప్రకాశము, వెలుగుమయమైన అన్నమాట. ప్రకాశమును, నిర్మలము, కలంకమేమి లేని నిర్మలము. సన్నపు నార వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు ఆమెకి ఇవ్వబడెను. అవి చెప్పాడు. ప్రకాశమును, వెలుగువంతమైన, నిర్మలము, ఏ విధమైన మరక మాగు లేని, డాగు లేని సన్నపు నార వస్త్రాలు. అంటే సన్నపు నార వస్త్రాలు అంటే దయతో గుర్తుపెట్టుకో, ఈ వస్త్రాలు ధరించిన వాళ్ళు లోకంలో ధనవంతులైన వారు ఈ వస్త్రాలు ధరిస్తారు, సన్నపు నార వస్త్రాలు అనేవి. అయితే ఈ ప్రకాశమును, నిర్మలమును, సన్నపు నార వస్త్రాలు అనేవి భౌతికమైన వస్త్రాలు కాదు. ఇవి చెబుతూ ఉన్నాడు కిందికి, అనగా మరియు నాతో ఇలాగ చెప్పాను.
గొర్రెపిల్ల పెండ్లి విందుకు గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు ఈ మాటలు దేవుని యథార్థమైన దేవుని యథార్థమైన 8వ వచనం చివరిలో నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియ. దయతో గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధుల నీతి క్రియలు అన్నమాట. పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు ప్రకాశమానమైన నిర్మలమైన సన్నపునార వస్త్రాలు అంటే దాని అర్థం ఏంటంటే చెప్పాడు, పరిశుద్ధుల నీతి క్రియలు. నీతి క్రియలు. క్రైస్తవులు గొర్రెపిల్ల భార్య వివాహమునకు సిద్ధపడాలి, వివాహ మహోత్సవానికి సిద్ధపడాలి. సిద్ధపడే సమయంలో ఈ పరిశుద్ధులైన వారు లోకానికి వేరుగా బ్రతుకుతూ నీతి క్రియలు జరిగించాలి. నీతి క్రియలు జరిగించాలి. నీ క్రియలు నీతిగా లేకపోతే గొర్రెపిల్ల భార్య అయి ఉండడానికి, ఆ వివాహంలో నువ్వు పెళ్లి కుమార్తెగా కూర్చోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి నువ్వేం చేయాలంటే పరిశుద్ధుల నీతి క్రియలు కలిగి జీవితాన్ని కొనసాగించవలసిన వాడవై ఉన్నావు. సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి నీతి క్రియలు జరిగిస్తూ ఉండాలా. నీతి క్రియలు లేకోకుండా యేసు ప్రభువుతో పరలోకానికి వెళ్ళడానికి నీకు అవకాశం ఉండదు. దయతో నా మాట గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ ఏం చెప్పాడంటే ఆమెకు దేవుడు కొన్ని వస్త్రాలు ఇచ్చాడు అన్నాడు. ఆ వస్త్రాలు ఎలాంటివంటే ప్రకాశమును నిర్మలమును సన్నపునార వస్త్రాలు అన్నాడు. దాని అర్థం మనకు తెలియదేమోనని పరిశుద్ధాత్ముడు అవేంటివంటే పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు. నీతి క్రియలు. క్రైస్తవుడు నీతిని జరిగించవలసిన అవసరం ఉంది. నీతిని జరిగించడము అంటే వాక్యానుసారంగా నడవడం. వాక్యము చెప్పినట్టుగా ప్రవర్తించడం, వాక్యం చెప్పినట్టుగా తన హృదయాన్ని సిద్ధం చేసుకోవడం, వాక్యం చెప్పినట్టుగా తన హృదయపు భావనలు మార్చుకోవడం. దయతో గుర్తుపెట్టుకో. నీతి క్రియలు లేకోకుండా యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి, ఆయన భార్యగా ఉండడానికి, ఆయన వివాహానికి వెళ్ళడానికి నీకు అవకాశం ఉండదు. కాబట్టి గొర్రెపిల్ల యొక్క భార్య సిద్ధపడింది అని చెప్పినప్పుడు సంఘము పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు కలిగి సిద్ధపడి ఉండవలసిన అవసరం ఉంది. నీతి క్రియలు లేకుండా ఎవరునూ ప్రభువుని ఎదుర్కోలేరు. క్రైస్తవుడు అయిన తర్వాత నువ్వు దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించే వ్యక్తివై ఉండాలా. దేవుని ఆజ్ఞలు నీ హృదయంలో పట్టుదలగా పట్టుకొని ఆ ఆజ్ఞను అనుసరించి నీ జీవితాన్ని మలుచుకోవాలా. లేకపోతే కుదరదు. కాబట్టి దయతో గుర్తుపెట్టుకోండి. నీతి క్రియలు, పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు చదివితే ఇలాగూ గ్రంథంలో చదువుతావు. ద్వితీయోపదేశకాండం పాత నిబంధనలో నీతి అంటే ఏంటో చెప్పాడు. ద్వితీయోపదేశకాండం దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు మనకు నీతి కలుగును అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనంలో నీవు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 7వ వచనంలో నీవు నీ కుమారులకు క్షమించండి 6వ అధ్యాయము 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని, అదిగో దేవుడు ఆజ్ఞాపించినట్లు దేవుని సన్నిధిలో ఆ ఆజ్ఞలను అనుసరించి బ్రతకాలా అన్నమాట. అనుసరించి మనం నడుచుకొనుచున్నప్పుడు మనకు నీతి కలుగును. నీతి ఎలా వస్తుంది అంటే దేవుని ఆజ్ఞను అనుసరించి నడిచినప్పుడు నీతి కలుగుతుంది. ఆజ్ఞను పక్కన పెట్టి నడిస్తే నీతి కలగదు.
కాబట్టి దయతో గుర్తుపెట్టుకో, వాక్యానుసారమైన క్రియలు నువ్వు జరిగించినప్పుడు అప్పుడు నువ్వు నీతి క్రియలు జరిగిస్తూ ఉన్నావు, గొర్రెపిల్ల భారీగా ఉండడానికి సిద్ధపడుతున్నావు అన్నమాట. క్రియలు లేకోకుండా ఉత్త నోటి మాటలే మనుషుల్ని నడిపించేటివైతే పనికిరావు, అవి పనికిరావు. దయతో గుర్తుపెట్టుకోండి. ఆత్మ సంబంధమైన వస్త్రాలని ఏర్పాటు చేసి పెట్టాడు అన్నమాట గొర్రెపిల్లకి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనంలో, అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 21వ అధ్యాయము 2వ వచనంలో, నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె, అదనమాట. అంటే వస్తువుల్లో మరొక సంగతి చెప్పాడు. అలంకార వస్తువులు, అలంకరణ. పెళ్లి కుమార్తెకి అలంకరణ అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. తక్కిన మనుషులందరూ ఉంటారు పెళ్లిలో, కానీ పెళ్లి కుమార్తె చాలా ప్రత్యేకం. ఆమె వస్త్రాలని చూస్తేనే, ఆమె ధరించుకున్న ఆభరణాలని మనం చూచిన వెంటనే ఇదిగో ఈమె పెళ్లి కుమార్తె అని మనం గుర్తుపడతాం. ఆ రీతిగా క్రీస్తు ప్రభు యొక్క భార్య సంఘము అలంకరించుకోవడానికి దేవుడు అలంకరణ వస్తువులనిచ్చాడు. ఆ వస్తువులు లేకోకుండా ఆమె పెళ్లి కుమార్తె అయి ఉండలేదు. దేవుడే ఏర్పాటు చేసిన అలంకరణ వస్తువులు. కీర్తన 132 కీర్తనలో అలంకరణ వస్తువులు ప్రత్యేకించి దయతో గుర్తుపెట్టుకోండి, రక్షణ అనే వస్త్రం కలిగింది. 2 నీతి అనే వస్త్రము. 132 కీర్తన 132 9వ వచనం 14వ వచనంలో ఇలాగ రాయబడింది. కీర్తన 132 కీర్తన 9-14 వచనాలలో దేవుని యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహ గానము చేయుదురుగాక. ఇది గాక 14వ వచనంలో, ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు నిశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించదను. దాని యాజకులకు అదిగో రక్షణ అనే వస్త్రదయతో గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువు నందు విశ్వాసముంచిన కారణాన దేవుడు నిన్ను నీతిమంతునిగా ఎంచాడు. నీతిమంతునిగా తీర్చుకున్నాడు. యేసుప్రభు నందు విశ్వాసం ఉంచిన కారణాన వచ్చిన నీతి. యేసుప్రభు రక్తం వలన నువ్వు నీతిమంతుడివి. ఆ నీతిని నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. యేసుప్రభు రక్తం వలన నీకు రక్షణ వచ్చింది. దేవుని ఉగ్రత నుండి నువ్వు రక్షింపబడ్డావు. ఈ దేవుని ఉగ్రత నుండి రక్షింపబడిన ఈ రక్షణను నువ్వు పాడు చేసుకోకూడదు, కొనసాగించాలన్నమాట. పెళ్లి కుమార్తె దేవుడిచ్చిన ఉచితమైన నీతి రక్షణ వస్త్రాలు ధరించుకొని పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడాలా. రక్షణ నీతి అనే వస్త్రాలు నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో అప్పుడు నీ నుండి అవి తొలగిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పెళ్లి కుమార్తె తన వస్త్రములను జాగ్రత్తగా చూసుకోవాలా. చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని చూచి ఎక్కడ మురికి అంటుతుందో అని మురికి అంటుకోకుండా కాపాడుకుంటూ ఉండాలి. ఆ పెళ్లి కుమార్తె వివాహ మహోత్సవం అయిపోయేంత వరకు ఆమె తమ వస్త్రముల విషయమై తన ఆభరణ విషయమై జాగ్రత్త కలిగి ఉంటుంది ఆమె. అలాగూ క్రీస్తు ప్రభు సంఘమైన మనము దేవుడిచ్చిన ఉచితమైన రక్షణ నీతి.
యేసుప్రభు రక్తం వలన దేవుడు అనుగ్రహించినవి. ఈ వస్త్రాలు లేకోకుండా మనము పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడడం సాధ్యం కాదు. దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడిచ్చిన వస్త్రాలు, రక్షణ, నీతి, ఈ వస్త్రాలు కలిగి ఉన్నాయా లేవా నీకు? కొంతమంది ఈ వస్త్రాలు లేకయే యేసుప్రభు కొరకు ఎదురు చూసే మనుషులు కూడా ఉన్నారు. వస్త్రాలు ఉండవు, దిగంబరులుగా ఉంటారు. కానీ యేసుప్రభు కోసం బ్రతుకుతున్నానని నోటి మాట చెబుతూ ఉంటారు. వస్త్రాలు లేకోకుండా యేసుప్రభు కొరకు ఎదురు చూడడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుండి ఇలాగ రాయబడింది. చదువుదాం గ్రంథంలో. యేసు ప్రభువు రక్తం వలన నువ్వు నీతిమంతుడు అయ్యావు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతుడు. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అదనమాట. యేసు ప్రభు రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతి అనే వస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. పాపమెరుగని ఆయనను మన కోసము దేవుడు పాపముగా చేసి యేసు ప్రభు సంపాదించిన నీతిని దానముగా మనకు అనుగ్రహింపబడింది. కాబట్టి నీతి వస్త్రము నువ్వు పాపం చేయకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. యేసుప్రభు రక్తం వలన నీతి వస్త్రము నీకు అనుగ్రహింపబడింది. కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా యేసుప్రభు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడితే, అదిగో రక్షణ అనే వస్త్రం, రక్షింపబడితే అన్నాడు. కాబట్టి రక్షణ, నీతి అనే వస్త్రము యేసుప్రభు రక్తం వలన నువ్వు కడగబడిన దాన్ని బట్టి దేవుడు అనుగ్రహించినవి. అవి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పెళ్లి కుమార్తె సిద్ధపడిందంటే అర్థం ఏంటన్నమాట? తనకి ఇవ్వబడిన రక్షణ, నీతి అనే వస్త్రాలని మలినం కాకుండా కాపాడుకోవాలి. సిద్ధపాటు అంత మాత్రమే కాదు, దయతో గుర్తుపెట్టుకో. పెళ్లి కుమార్తె సిద్ధపడుతున్న ఈ సమయంలో ఈ పెళ్లి కుమార్తె ఉచితంగా పొందింది ఈ రక్షణ. ఉచితంగానే నీతిమంతులుగా తీర్చబడ్డారు యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన కారణాన. కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పాను. మూడవది సమాచారం బాగా గుర్తుపెట్టుకోండి. యేసుప్రభువును ధరించుకుని వారై ఉండాలి అని పోయిన ప్రభు దినమున చెప్పాను మీకు. క్రైస్తవుడు యేసుప్రభువునే ధరించుకున్నాడు అన్నమాట. అలంకారం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువుని ధరించిన పెండ్లి కుమార్తె ఈమె. యేసు ప్రభువుని ధరించడం అంటే చెప్పాను మీకు. యేసు ప్రభువుని ధరించడం అంటే యేసు ప్రభువు లాంటి స్వభావమును, యేసు ప్రభువు లాంటి మనస్సును, యేసు ప్రభువు లాంటి శీలమును ధరించుకోవడం. యేసు ప్రభువు లాంటి స్వభావం. మానవ జాతిని ప్రేమించి తను తాను బలిగా అర్పించుకున్నవాడు యేసు ప్రభు. దేవునితో పాటు సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మానవులకి రక్షణ అనుగ్రహించడానికి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు యేసు ప్రభు. కాబట్టి ఇతరుల కొరకు నీకున్నదాన్ని కోల్పోయే స్వభావం నీకు ఉండాలి. దీంతో గుర్తుపెట్టుకో. సంఘము ఇతరుల మేలు కొరకు ఆలోచన చేయాలా. సిద్ధపాటులో భాగమై ఉంది. స్వార్థము, సొంత లాభము అని ఆలోచన చేసేవాళ్ళు కృష్ణ ప్రభు సంఘం కాదు, గొర్రెపిల్ల యొక్క భార్య కాదు. నిస్వార్థమైన జీవిత విధానాన్ని కలిగి ఉండేది గొర్రెపిల్ల యొక్క భార్య అయి ఉంది. దయతో గుర్తుపెట్టుకోండి.
లోకము స్వార్థము అని ఆలోచన చేస్తుంది. ఎటు తిరిగి నాకు మేలు ఇతరుల నష్టం అని భావిస్తుంది లోకం. కానీ గొర్రెపిల్ల యొక్క భార్య అలాంటిది కాదు. గొర్రెపిల్లకు ఏ స్వభావం అయిందో తన భార్యకు కూడా అదే స్వభావం కలిగి ఉంటుంది. తను నష్టపోయినా ఇతరులు మేలు పొందాలా అనే భావన గొర్రెపిల్ల భార్య యొక్క భావన అయి ఉండాలా. అయితే గుర్తుపెట్టుకోండి. కానీ నేడు క్రైస్తవులు గొర్రెపిల్ల భార్య అనే భావన లేకోకుండా ఎటు తిరిగి తమ సొంత ఆలోచనల చేత స్వలాభం కొరకు స్వార్థపూరితమైన జీవిత విధానాన్ని జీవించడం అనేది దేవుడు కలల కన్నా గొర్రెపిల్ల భార్య కాదు, అది భార్య కాదు. కాబట్టి దయతో గుర్తుపెట్టుకోండి. ఈ అలంకార సంబంధమైన వస్త్రాలు కలిగి గొర్రెపిల్ల భార్య సిద్ధపడింది అని చెప్పాడు. అలంకారము రక్షణ నీతి. యేసుప్రభుని అలంకరించుకుందావే, తన భర్తను అలంకరించుకుంది ఆ స్త్రీ. అంత మాత్రమే కాదు, దయతో గుర్తుపెట్టుకోండి. సిద్ధపడడానికి కావలసిన వస్తువులు చెప్పేసిన తర్వాత మరొక సమాచారం గుర్తుపెట్టుకోండి. ఈ సిద్ధపాటు మెలకువ కలిగి సిద్ధపడాల. మెలకువ. పెళ్లి కుమార్తె భార్య మెలకువ కలిగి సిద్ధపడాల. నిద్ర మత్తురాలై ఉండకూడదు. లోకము యొక్క మత్తులో జీవించకూడదు పెళ్లి కుమార్తె. లోకము మత్తులో నుంచి బయటకు వచ్చిందై వెలుగు సంబంధి వలె బ్రతుకుతూ సిద్ధపడాలా అన్నమాట. చదువుతో ఇలాగ రాయబడింది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి వచనాలు చదువుదాం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు. సహోదరులారా, ఆ కాలమును గురించి యేసుప్రభు ప్రత్యక్షత అయ్యే కాలం, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వస్తాడో అలాగే ప్రభు దినము వచ్చునని మీరు బాగుగా ఎరిగి ఉన్నారు అన్నాడు. చూడండి, తెస్సలోనికయ సంఘస్థులు యేసుప్రభు యొక్క రాకడ ఎలా ఉంటుందో తెలిసిన వారై ఉన్నారంట. రాత్రి వేళ దొంగ ఎలాగొస్తాడో అలాగొస్తాడు ఆయన. కాబట్టి నువ్వేం చేయాలన్నమాట? ఇప్పుడు మెలకువగా ఉండాలి చెప్తున్నాడు కిందికి. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచూ ఉండగా. దయతో గుర్తుపెట్టుకున్న ఉదాహరణ చెప్పాడు. లోకులు నెమ్మదిగా ఉంది, అబ్బా లోకమంతా బాగుందయా అని మాట్లాడుకుంటున్నారంట. అంత మాత్రమే కాదు, గర్భిణీ స్త్రీ, నెలలు నిండిన గర్భిణీ స్త్రీ ప్రసవ దినం ఎప్పుడు అనేది ఏ డాక్టర్ చెప్పలేడు. ప్రతి సమయంలో గర్భిణీ స్త్రీ, ఆ స్త్రీ యొక్క తల్లిదండ్రులు, బంధుమిత్రులు అంతా ఎదురు చూడవలసిన అవసరం ఉంటుంది. భయంతో ఎదురు చూడాల. ఎప్పుడు ఆమెకు ప్రసవ వేదన వస్తుందో తెలియదు. ఆ రీతిగానే యేసు ప్రభు వస్తాడు మెలకువగా ఉండాలని చెబుతూ ఉన్నాడు. గర్భిణీ స్త్రీ యొక్క ప్రసవ వేదన దినములు వచ్చునని వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును గనుక వారు ఎంత మాత్రం ఎవరు తప్పించుకోలేరు? లోకస్తులు తప్పించుకోలేరు. నీవు లోక సంబంధం అయితే నువ్వు యేసుప్రభు యొక్క రాకడ సమయంలో జరిగే ప్రతిదండాన్ని తప్పించుకోలేవు. కాబట్టి నువ్వేం చేయాలంటే మెలకువగా ఉండాలా. చెప్తున్నాడు కిందికి, సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు. అదిగో, దయతో గుర్తుపెట్టుకోండి, మీరు చీకటిలో ఉన్నవారు కారు. చీకటిలో ఉన్నోళ్ళు కాదు.
మీరందరూ ఆ, వెలుగు సంబంధులను అదిగో వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. పగటి సంబంధులనై ఉన్నారు, వెలుగు సంబంధులు. కాబట్టి గొర్రెపిల్ల భార్య వెలుగు సంబంధులు అన్న సమాచారం చెప్పాడు. చీకట్లో నడిచేవాడు కృష్ణప్రభు సంబంధి కాదు. చీకట్లో నడవడం అంటే బాగా గుర్తుపెట్టుకోండి, శరీరం యొక్క ఇచ్చలు కోరికలతో జీవితాన్ని గడిపేవాడు చీకట్లో నడుస్తున్నాడు. లోకము యొక్క ఆశ కలిగి లోకాశలలో నడిచేవాడు చీకట్లో నడుస్తున్నాడు. కృష్ణ ప్రభువు వస్తాడని తెలిసిన వాడు మెలకువ కలిగి ఉంటాడు. రే ఇది చీకటి, నేను చీకట్లో నడవకూడదు, వెలుగులో నడవాలా. యేసు ప్రభు వస్తాడని చెప్పాడు. అందుకే చెప్పాడు మనము వెలుగు సంబంధులమును, పగటి వారమై ఉన్నాం. పగలు మనం రాత్రి వారం కాము. మనం రాత్రి వారం దయతో గుర్తుపెట్టుకోండి. ఈ పగలు రాత్రి అనేవి ఈ తెస్సలోనిక పత్రికలో లోక సంబంధుల గురించి, దేవుని రాజ్య సభ్యుల గురించి మాట్లాడుతుంది. చీకట్లో నడిచేవాడు అంటే లోకంలో నడిచేవాడు అన్నమాట. వెలుగు సంబంధి అంటే కృష్ణ ప్రభువుతో సహవాసం కలిగి కృష్ణ ప్రభువుని ధరించుకొని వెలుగులో నడిచేవాడు, నీతిగా బ్రతికేవాడు అన్నమాట. అందుకని చెప్తున్నాడు మనము వెలుగు సంబంధులమును, పగటి వారం రాత్రి వారం కాదు. రాత్రిపూట మనుషులు నిద్రపోతారు, పగటిపూట నిద్రపోరు. పగటిపూట మెలకువ కలిగి ఉంటాడు, తన ఇళ్ళు తన వస్త్రాలు సమస్తమును కాపాడుకుంటూ ఉంటాడు. రాత్రిపూట కాపాడుకోలేడు. అంటే పగటికి రాత్రికి ఎంత వ్యత్యాసం ఉందో ఆ రీతిగానే లోక సంబంధికి కృష్ణ ప్రభు సంబంధికి అంత వ్యత్యాసం ఉంది. పగలు పూట ఎలాగైతే మెలకువ కలిగి ఉంటామో యేసు ప్రభు రాకడ వచ్చే సమయంలో మనము మెలకువ కలిగి సిద్ధపడాలా అంటాడు. అందుకే చెప్పాడు కిందికి అంటూ ఉన్నాడు, కావున ఇతరుల వలె నిద్రపోక అన్నాడు. చూడండి, మెలకువగా ఉండి నిద్రపోవడం అంటే మామూలు నిద్రపోవడం కాదు, అది శరీర సంబంధమైన నిద్ర గురించిగా చెప్తుంది. ఆత్మ సంబంధంగా పాపంలో పడిపోయి చీకట్లో నడిచేవాడు గురించి చెబుతూ ఉన్నాడు. కావున మనము నిద్రపోక మెలకువగా ఉండి మెలకువగా ఉండి మత్తులము కాక మత్తులము కాక ఉందుము. నిద్రపోవారు నిద్రపోవారు రాత్రివేళ రాత్రివేళ నిద్రపోతారు. దయతో గుర్తుపెట్టుకో, మత్తులము కాకోకుండా ఉండాలా. మత్తులు అంటే అర్థమే. దయతో గుర్తుపెట్టుకోండి, తాగినవాడు మత్తుగా ప్రవర్తిస్తూ ఉంటాడు, మత్తులో ఉంటాడు తాగినవాడు. ఏమి ఎలా నడుచుకుంటున్నాడో తనకు తెలియదు, అయిపోయిన తర్వాత మాట్లాడతాడు. మత్తులో ఉండవాడు తాగినవాడు. ఆది కాండంలో నోవహు ద్రాక్షరసం తాగి మత్తుడయ్యాడు. మత్తుడైన నోవహు తన పైవస్త్రము ఉందో లేదో తన శరీరం మీద తెలియని వాడై ఉన్నాడు. దిశములో సిగ్గు కనిపిస్తూ ఉంది. నోవహు తాగి మత్తుడైనట్టు లోకంలో గొర్రెపిల్ల యొక్క భార్య లోకము యొక్క మత్తులో పడకూడదు. దయతో గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువు వస్తాడనే నిరీక్షణ నీ హృదయంలో ఉన్నప్పుడు లోకము యొక్క మత్తులో నువ్వు నిలబడకూడదు. ఆది కాండం నోవహు ద్రాక్షరసం తాగి మత్తుడయ్యాడు, లోకం యొక్క మత్తులో నిలిచి ఉన్నాడు. ఆ రోజున ద్రాక్షరసం మత్తులో నిలబడ్డాడు. ఆది కాండము 9వ అధ్యాయం ద్రాక్షతో వేసాడు. 9వ అధ్యాయం 20వ వచనంలో నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసడు. పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడై పడిపోయాడు. అంటే ద్రాక్షరసము యొక్క మత్తు నోవహు అనుభవించినట్టుగా ఒక క్రైస్తవుడుగా నేను ఈ లోకం యొక్క మత్తులో ఉండకూడదు. దయతో గుర్తుపెట్టుకో, లోకపు మత్తులో ఉన్నావనుకో యేసు ప్రభు వచ్చినప్పుడు విడిచిపెట్టబడతావు.
గొర్రెపిల్ల యొక్క భార్య సిద్ధపడి ఉండాలి, ఎల్లప్పుడు మెలకువగానే ఉండాలి, మత్తులో ఉండకూడదు. కాబట్టి గొర్రెపిల్ల యొక్క భార్య ఎల్లప్పుడూ సిద్ధపడి ఉంది అని చెప్పినప్పుడు మెలకువ కలిగి ఉంది అన్నమాట. తన భర్త కొరకు ఎదురు చూస్తూనే ఉంది. దయతో గుర్తుపెట్టుకోండి, అపవాది ఏం చేస్తుందంటే నీ మెలకువలో ఒకవేళ నువ్వు మెలకువగా ఉండకపోతే నిన్ను తన అబద్ధ బోధ చేత మార్పు చెందిస్తుంది. అబద్ధపు బోధ లోకంలో ఇప్పటికీ అనేకమైన అబద్ధ బోధకులు వచ్చేసాయి. మొదటి శతాబ్దం నుండి అబద్ధ బోధకులు ఉన్నారు. కాబట్టి మెలకువగా ఉన్నవాడు తను వినే బోధ అది అపోస్తలుల బోధన కాదా అని వివేచించి పరీక్షించే మెలకువ తనకుండాలా. లేకపోతే గొర్రెపిల్ల భార్య అయి ఉండదు. అపోస్తలుల బోధ విషయమై మెలకువగా ఉండాలా. బోధలో మెలకువ లేనివాడు రక్షణను పోగొట్టుకుంటాడు. వస్త్రాలు పాడైపోతే యేసుప్రభు వచ్చినప్పుడు కలంకం కలిగిన వాడిగా నిలబడతాడు ఆయన ఎదుట. అలాంటి వాడికి పరలోకం లేదు. కాబట్టి నేను చెప్పే సమాచారం దయతో గమనించండి. పెళ్లి కుమార్తె క్రీస్తుప్రభు యొక్క సంఘం. క్రీస్తుప్రభు సంఘము సిద్ధపడింది అని ప్రకటన గ్రంథంలో రాయబడిన సమయంలో ఆనాటి మొదటి శతాబ్దపు క్రైస్తవులు హింసల చేత బాధింపబడుతూ నీతి క్రియలు జరిగిస్తూ వాక్యం కొరకు హింస పొందుతూ యేసుప్రభువే తమ రాజుగా హృదయంలో ప్రతిష్ఠ చేసుకొని బతుకుతూ ఉన్నారు. ఆనాటి మొదటి శతాబ్దపు క్రైస్తవుల గురించి సిద్ధపడిందని చెప్పేశాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటి అని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. మన పరిస్థితి ఏంటి? సిద్ధపడ్డావా? ఏ సమయము ప్రభువు ప్రత్యక్షత మనకు తెలియదు. కాబట్టి సిద్ధపడడం అనేది ప్రాముఖ్యం. నిరీక్షణ కలిగి సిద్ధపడాలి. ఆ తర్వాత యేసుప్రభు భార్యకు దేవుడు అనుగ్రహించిన వస్త్రాలు కలిగి సిద్ధపడాలి. ఆ తర్వాత మూడవది మెలకువ కలిగి సిద్ధపడాలి. చివరి మాట మాట్లాడి ముగించేస్తాడు. దయతో గుర్తుపెట్టుకోండి, మెలకువ లోక సంబంధి కానట్టు బతుకుతూ ఉండాలా. చదివితే ఇలాగ రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. మొదటి కొరింథీ 7వ అధ్యాయము 29వ వచనంలో, మొదటి కొరింథీ 7వ అధ్యాయం 29వ వచనంలో, సహోదరులారా నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది. కాలము సంకుచితమై ఉన్నది అంటే అర్థం ఏంటి? సంకుచితం, తక్కువగా ఉంది. కాలం తక్కువ ఉంది. మొదటి శతాబ్దపు క్రైస్తవులకు కొరింథీలో ఉన్న వారికి పౌలు ఆ రోజునే కాలము కొంచెంగా ఉంది, తక్కువగా ఉంది అని వారిని హెచ్చరించాడు. మొదటి శతాబ్దం నుండి ఇప్పటికీ సుమారు 19 శతాబ్దాలు దాటుకుంటూ వచ్చాం మనం. ఆ రోజే కాలం సంకుచితమై ఉంది అని చెప్పినప్పుడు ఈరోజు కాలము ఇంకా ఎక్కువ ఉందా? కాదు, మరీ సంకుచితమై ఉంది. చెబుతున్నాడు కాలము సంకుచితమై ఉన్నది గనుక దయతో గుర్తుపెట్టుకోండి, ఇక మీదట భార్యలు కలిగిన వాడు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొన్నది తమది కాదు అన్నట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అంటే తగినంతగా, అంతే అమితముగా అనుభవించున్నట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకము నటన గతించిపోతుంది. దయతో గుర్తుపెట్టు, క్రైస్తవుడికి ఈ సత్యం తెలిసి సిద్ధపడాలా. అదే ఇది లోకము, ఇది నటనాలయం.
నటన, నీ భార్య పోస్టు, నీ భర్త పోస్టు, నీ తండ్రి పోస్టు కొద్ది దినాలు మాత్రమే, శాశ్వతం కాదు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఈ లోకపు నటన గతించిపోతుందని గుర్తించి గొర్రెపిల్ల యొక్క భార్యగా నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడకపోతే పొరపాటు జరుగుతుంది. నీకు నీవే ఉత్తరవాదివై ఉంటావు సిద్ధపడకపోతే. ఎవరి మీద నీ సిద్ధపాటు నేరాన్ని మోయడానికి వీలు లేదు, మోపడానికి వీలు లేదు. నీకు నీవే, నేను ముందే చెప్పాను కదా నువ్వు ఎందుకు సిద్ధపడలేదు అంటాడు. కాబట్టి దయతో గుర్తుపెట్టుకో, ఈ లోకంలో అనుభవించేవారు అమితంగా ఉన్నదాంతో సంతృప్తి చెందు, లేదాని కోసం బాగుపడొద్దు. అది నీకు అవసరమైతే దేవుడిస్తాడు. భార్య కలిగిన వారు భార్య లేనట్టును చెప్పాడు, దుఃఖపడేవారు దుఃఖపడనట్టును, సంతోషించేవారు సంతోషపడనట్టును వ్యతిరేక భావన కలిగి కృష్ణ ప్రభు కొరకు సిద్ధపడడం అనేది ప్రాముఖ్యమైన సమాచారం. మూడవ దయతో గుర్తుపెట్టుకోండి, ఈ మెలకువలో ఉండడంలోనే మూడవ సమాచారం, ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా కాపాడుకుంటూ ఉండాలా. ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకుంటూ ఉండాలా. ఇహలోక మాలిన్యం అంటించుకోరాదు. ఇహలోక మాలిన్యాన్ని అంటించుకున్నావా అయితే యేసుప్రభు కొరకు సిద్ధపడిన భార్యవు కాదు నీవు. మాలిన్యం విషయమై జాగ్రత్తగా ఉండాల. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి ఇలాగ రాయబడింది లేఖనాలు. మీరు పూర్వమందు చీకటి దయతో గుర్తుపెట్టుకోండి, పూర్వకాలం కృష్ణ ప్రభు దగ్గరికి రాకమునుపు నువ్వు చీకటి అయి ఉంటివి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుతుంది అని చెప్పాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా మంచితనం కలిగిన వాడివై వెలుగు సంబంధి వలె జీవితాన్ని కొనసాగించాలా చెప్పాడు. 10వ వచనంలో ప్రభుకి ఏది ప్రీతికరమైందో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన ఫలము లేని అంధకార సంబంధమైన క్రియలలో మీరు పాలుభాగస్తులై ఉండకుడి. ఏలయనగా చెప్పాడు, అట్టివారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుట ఆయనను అవమానకరమైంది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతుంది. అందుచేత 14వ వచనంలో నిద్రించుచున్న నీవు లేచి నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నని ఆయన చెబుతూ ఉన్నాడు. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకోకుండా సద్వినియోగం చేసుకుంటూ దేవుడు ఈ దినాన్ని నాకు ఇచ్చాడు. ఈ నాలో ఏమైనా లోపం ఉందా దిద్దుకోవడానికి ఇచ్చాడు, రక్షింపబడడానికి ఇచ్చాడు, రక్షణలోకి ప్రవేశించడానికి ఇచ్చాడు, రక్షణను కొనసాగించుకోవడానికి ఇచ్చాడు. ఇదన్నాండి దినములు చెడ్డవి కాబట్టి మీరేం చేస్తారంటే సమయం పోనీయకోకుండా సద్వినియోగం చేసుకొంచు అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞానుల వల్ల నడుచుకున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకోండి. మరియు మద్యముతో మత్తులై ఉండకండి అంటాడు. ఆ దినాల్లో మద్యం తాగడం అనేది ఒక ఆచారమై ఉండేది. ఎఫ్ఎస్సి పట్టణంలో అన్యజనులు ఉండేవాళ్ళు. అందుకని చెబుతూ ఉన్నాడు, మద్యంతో మత్తులై ఉండకడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే మాట గుర్తుపెట్టుకోండి, ఆత్మపూర్ణులు అంటే పరిశుద్ధాత్మ కలిగిన వారు. గొర్రెపిల్ల యొక్క భార్య సిద్ధపడవలసిన విధానం అన్నమాట. ఇది విధానం
ఇలా కాకోకుండా మనకి ఇష్టం వచ్చినట్లు మనం నడుచుకుంటూ కృష్ణప్రభు సంగమని ఒక నోటి మాటలతో చెప్పుకుంటే రేపొద్దున యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన భార్య అయి ఉండం. ఇన్ని రోజులు లోకస్తుల మధ్యలో అయ్యో వీళ్ళు క్రైస్తవులు అండి, వీళ్ళు అలాంటి దానికి పోరు, ఇలాంటివి చేయరు అని మాట్లాడబడిన మనం రేపొద్దున యేసుప్రభు వచ్చే సమయానికి ఆయనతో పాటు పరలోకం వెళ్ళడానికి తిరిగి లేవలేదనుకో, లోకస్తులతో మనల్ని ఏమంటారు? అరే కళ్ళకు కనిపించేటట్టే భక్తి చేశాడు కానీ అతని హృదయంలో భక్తి లేదురా బాబు అంటారు. దౌర్భాగ్యమైన పరిస్థితి. కాబట్టి దయతో గుర్తుపెట్టుకోండి, ఈ లోకము నటన. ఈ లోకంలో నీవు క్రైస్తవ జీవితాన్ని వాస్తవమైన క్రైస్తవుడిగా జీవించాలా, నిజ క్రైస్తవుడిగానే బ్రతకాలా, లోకానికి వేరైన జీవితం జీవించాలా. ప్రభు వస్తాడు, మెలకువగా ఉండాలా, సిద్ధపడాలా. సిద్ధపడలేదనుకో, దయతో ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు మరలా వస్తాడు అన్న సమాచారం లోకంలో అనేక మందికి తెలియదు. ఆ సత్యం తెలిసిన వారు క్రైస్తవులే. కానీ యేసు ప్రభు వస్తాడని తెలుసు కూడా సిద్ధపడని క్రైస్తవుడు ఎంత దండనకు పాత్రుడవుతాడో ఆలోచించే ఒకసారి. తెలియక వాళ్ళు సిద్ధపడలేదు, తెలిసి కూడా నువ్వెందుకు సిద్ధపడలేదు అని అడుగుతాడు ఆయన. కాబట్టి మొదటిగా మీరు ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఆత్మ సంబంధంగా యేసు ప్రభు యొక్క గొర్రెపిల్ల భార్యగా ఉండడానికి మీరు సిద్ధపడవాలని మనవి చేస్తూ ఉన్నా. ఆయన వస్తాడు. ఆయన అబద్ధమాడాడు. కాబట్టి దయతో గుర్తుపెట్టుకోండి, లూకాసు సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఉపమానం చెబుతూ ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. లూకాసు సువార్త 12వ అధ్యాయం, లూకాసు సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో, లూకాసు సువార్త 12వ అధ్యాయం 47వ వచనంలో, తన యజమానుని చిత్తమెరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగించుకోకుండా ఉండు దాసునికి అదిగో తన యజమానుని చిత్తమేంటో తెలుసు కానీ జరిగించిన వాడికి ఏం జరుగుతుందో చెప్పేశాడు ప్రభు అనేసి. తన యజమానుని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడక తన చిత్తము చొప్పున జరిగింపకయు ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడిందో వాడి దగ్గర ఎక్కువగా తీసుకోగోరుతాడు యేసు ప్రభు. కాబట్టి దయతో గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వచ్చే సమయానికి భార్య సిద్ధపడి ఉండాలి, వివాహ మహోత్సవానికి సిద్ధపడి ఉండాలి. ఆ వివాహం కొరకు సిద్ధపడినప్పుడు గొర్రెపిల్ల యొక్క భార్య సిద్ధపడింది అన్న మాట సత్యమై ఉంటుంది, లేకపోతే అది సత్యం కాదు. అయితే గుర్తుపెట్టుకోండి, నేను ఇద్దరితో సందేశాన్ని ముగించబోతున్నా. అందుకోసమే యేసు ప్రభువు చివరి దినాలలో తన శిష్యులైన వారికి చెప్పాడు, మరలా వస్తాను. వచ్చే సమయానికి కొంతమంది సిద్ధపడి ఉంటారు, కొంతమంది సిద్ధపడరు. ఉపమానం చెప్పాడు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని సపరేట్ చేసి మాట్లాడాడు. ప్రకటన గ్రంథంలో అయితే చల్లగానైనను వెచ్చగా లేని నులివెచ్చని జీవితం జీవించేవారు ఉంటారని చెప్పాడు. కాబట్టి మనం అలా కాకూడదని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనం సిద్ధపడవలసిన అవసరం ఉంది. ఆ సత్యము మనం ఎరిగిన వారమై యేసు ప్రభు మనలో ప్రత్యక్షమవుతాడు. ఆయనతో పాటు మేఘముల మీద మనం కొనుక్కోబడతాం.
దాని కొరకు సమస్తమును సిద్ధపరచుకోవాల్సిన అవసరం ఉంది. నిరీక్షణతో సిద్ధపడాలా మొట్టమొదటిది. రెండవది, దేవుడు అనుగ్రహించిన వస్త్రాలు ధరించుకొని సిద్ధపడాలా. ప్రకాశమానము నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడ్డాయి అని చెప్పేశాడు. నీతి, రక్షణ, యేసుప్రభు అనే వస్త్రాలు ధరించుకొని వారమై ఉండాలా. లేకపోతే ఆయన వచ్చినప్పుడు నువ్వు దిగంబరిగా కనిపిస్తావు. లోక సంబంధమైన మలినంతో నింపబడిన వస్త్రాలు కలిగిన వాడివిగా కనిపిస్తావు. ఆ రోజున వదిలిపెట్టబడకూడని తనకిష్టమైన భార్యగా నీవు ఉండవలనని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగించేస్తూ ఉన్నాడు. ఓపికతో విన్న మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు యేసు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నా.